మైదుకూరు నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ శాసనసభలో తనకు కేటాయిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. గత మంగళవారం అసెంబ్లీలో మైదుకూరు నియోజకవర్గంలో శ్మశాన స్థలాలకు రచన గోడల ఏర్పాటుకు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కేటాయింపు చేయాలని అసెంబ్లీ వేదికగా ఆయన కోరగా బుధవారం రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలపై స్పందించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే నియోజకవర్గానికి నిధుల కేటాయింపు, పథకాల వర్తింపు చేయాలని కోరారు. సుధాకర్ యాదవ్ గారు, బి వెరీ బ్రీఫ్ సార్, సమయం తక్కువ ఉంది, మీ సమస్య చెప్పండి. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గంలో శ్మశాన సమస్య చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి పల్లెలో 2 ఎకరాలు 3 ఎకరాలు శ్మశాన ప్లేస్ ఉంది. అయితే 2019 నుంచి 2024లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలం కూడా కబ్జా చేసేశారు. ఇప్పుడు స్థలం కబ్జా చేసిన తర్వాత శవాలు కూడా పూడ్చుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఎగ్జాంపుల్, మేము ఒక గ్రామానికి పోయినా, ఆ గ్రామంలో చనిపోయినారు. చనిపోతే ఆ శవం ఎత్తుకొని పూడ్చలేకపోతే అక్కడ ప్లేస్ లేదు, ఓన్లీ 10 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలంలో గుంత తీస్తే కింద ఇంకో శవం కూడా ఉంది. చూసి బాధలేసింది. అప్పుడు మా పక్కన పుచ్చుకున్నారు. అటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అందుకోసం మేము కోరేది మిమ్మల్ని ఒకటే, అటువంటి ప్లేస్ను సర్వే చేసించి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిన సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. దానివల్ల ఇప్పుడు స్కూళ్ళకు కానీ ఆసుపత్రికి కానీ ఎన్ఆర్జీస్లో కాంపౌండ్ వాళ్ళు కట్టే అవకాశం ఉంది. అదే శ్మశానాలకు కాంపౌండ్ కట్టే అవకాశం లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మేము మంత్రి వాళ్ళని కోరేది ఏంటంటే ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి అవకాశము కల్పించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కొన్ని గ్రామంలో ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంది అధ్యక్ష. దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి 40 నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చిన తక్షణమే వాళ్ళ కాళ్ళు వంగిపోవడం కానీ, నడుము వంగిపోవడం కానీ అటువంటి పరిస్థితి జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో 2014, 2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుదర్శతం పథకం కింద ఆరో ప్లాంట్లు చాలా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఆ ప్రజలందరూ బాగున్నారు. ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ అన్ని రిపేరింగ్ నిలబడిపోయినాయి అధ్యక్ష. దానివల్ల మెయింటైన్ చేసేది లేకుండా అయిపోయింది. దానివల్ల అన్ని నిలబడిపోయినాయి ప్లాంట్లన్నీ. అందుకు ఇంతకుముందు ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జలజీవన ప్రోగ్రాము ఒకటి మా నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. అయినా కూడా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయింది కానీ పని వర్క్ స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అదే రకంగా మా నియోజకవర్గంలో ఎక్కువ SR1, SR2 డ్యాములు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సుధా శవంత పథకం పెడితే కన్నా ఫ్లోరైడ్ వాటర్ తగ్గి అందరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ జల జీవన మిషన్ మాకు తొందరగా చేయాల్సిందే మిమ్మల్ని కోరుకుంటారు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు.